అలాంటిది అంటే ఇప్పుడు మీరు చూసారు కదా, ఉప్పల్లో 18,000 ఉన్న రేటుని ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం 30%. 30% ఎంత? 18,000లో 6,000 గజం. 6,000 గజం ఇప్పుడు మీరు పోతే పల్లెటూరులో కూడా ఉంది. 6,000 గజం చొప్పున మీకు ఇచ్చేస్తా ల్యాండ్, మీరు తీసుకొని. ఎవరిని? ఆ ల్యాండ్ అంతకుముందు ఆల్రెడీ గవర్నమెంట్ వాళ్ళకు 5,000 10,000 ఎకరం ఇచ్చింది అప్పట్లో, 30,000 క్రితం 40,000 క్రితం. దయచేసి లక్ష్మణ్ అన్న టాపిక్ డివేట్ కాకుండా చూసుకో. నువ్వు కూడా చాలా కష్టపడి పెద్ద మంత్రి అయినావు, నువ్వు నీ మీద నాకు అపారమైన గౌరవం. ఇది రాష్ట్ర సంపాదన, ఇది మన భవిష్యత్ స్థల సంపాదన, నా కొడుకు సంపాదన, నీ కొడుకు కూడా ఆస్తి. ఇది 10,000 ఎకరాలు ఔటర్ రింగ్ రోడ్ లోపల సిటీ మధ్యలో. దయచేసి అర్థం చేసుకోవాలని చెప్పి లక్ష్మణ్ కోరుతున్నాను. దీనికి ఫామ్ల ఈకి గవర్నర్ గారు ఆల్రెడీ మీకు పర్మిషన్ ఇచ్చినారు. గోహెడ్, ఏం చేస్తారో దాని గురించి మీరు గోహెడ్. మేము ఏం ఆపట్లేదు కదా ఫామ్ల. మీకు గవర్నర్ గారు కూడా పర్మిషన్ ఇచ్చినారు. ఇంకేం కావాలి మీకు? దయచేసి మళ్ళీ టాపిక్లు డివిజేట్ చేయకండి. నేను స్టార్టింగే ఏం చెప్పినా మీకు, డే 1 నుంచి ఇదే జరుగుతూ ఉంది, డిస్ట్రాక్షన్ పాలిటిక్స్. ఈ జియో రేవంత్ రెడ్డి అనగానే గుర్తొచ్చేది రియల్ ఎస్టేట్. నాకున్న యూఎస్పీనే ఈ రోజుకు రాజకీయాలలో నేను అంతో ఎంతో మనుగడ సాధిస్తున్నా, నా ఖర్చులు నేను పెట్టుకోగలుగుతున్నా అంటే నేను రియల్ ఎస్టేట్ లో అంతో ఇంతో సంపాదించిందే ఈ రోజు నన్ను కాపాడుతుంది. కాంగ్రెస్ ఖర్చు కూడా పెట్టుకుంటున్నా.